నమస్తే వెల్కమ్ టు మెగా 9 దిస్ ఈస్ తేజస్వి భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దే ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి సంబంధించి 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2029-30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలను అన్వేషిస్తూ మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా డిప్యూటీ సీఎం ప్రాజెక్టు సైట్ను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్కు సంబంధించిన ఎగువన దిగువ రిజర్వాయర్లు, పవర్ హౌస్ కాంప్లెక్స్, ఆధునిక సబ్స్టేషన్ వంటి కీలక మౌలిక సదుపాయాలను పరిశీలించారు. గ్రీన్ కో సంస్థకు చెందిన ఇంజనీర్లు, నిర్వహణ బృందంతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులో సోలార్ పవర్, విండ్ పవర్తో పాటు రోజుకు 2 సార్లు 4 గంటల నిల్వ సామర్థ్యంతో కూడిన 1,680 మెగావాట్ల హైడ్రో పవర్ నిల్వ వ్యవస్థ కలిపి నిర్వహిస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం తన అధికార బృందంతో కలిసి పర్యటించారు.